2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాంపస్ ఉద్యోగాల ఎంపికలో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ జైత్రి యాత్ర కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూల్లో ఏఎస్ఎన్ విద్యార్థులు 47 మంది ఐటీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో తెనాల్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బీఎస్సీ బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 47 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. హైబ్రిడ్ మోడల్లో అంటే కొంతమందికి వర్చువల్గా మరికొంతమందికి ముఖాముఖిగా ఈ ఇంటర్వ్యూలు జరిగాయని శనివారం కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎంపికైన వారంతా టీసీఎస్ కంపెనీలో బీపీఎస్ ఐటీఈఎస్ విభాగంలో పనిచేస్తారని, వార్షిక వేతనం 2,70,000గా చెప్పారు. ఐటీ రంగంలో ఉద్యోగాలను సాధించడం దుర్లభంగా ఉన్న నేటి పరిస్థితుల్లో తమ విద్యార్థులు ఏకంగా 47 మంది టీసీఎస్కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. క్యాంపస్ ఎంపికల్లో తమ విద్యార్థులు 27 ఏళ్లుగా అత్యంత ప్రతిభను చూపుతూ ఉద్యోగాలను పొందుతున్నట్లు వివరించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల తర్వాత క్యాంపస్ ఎంపికల తీరు మారిందన్నారు. రాను రాను మరిన్ని మార్పులు చేయబోతున్నాయని చెప్పారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లో తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి 47 మంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ బీఎస్సీ స్టూడెంట్స్ 47 మంది సెలెక్ట్ అవటం చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడున్న టఫ్ సిచ్యువేషన్స్లో ఐటీ జాబ్స్ అనేది చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్లస్ ఐటీ కంపెనీల్లో పెద్ద మార్పులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ భద్రత కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ ఎంతో కఠినంగా ఉన్న ఈ సిచ్యువేషన్లో కూడా కాలేజీ ప్రతి సంవత్సరం ఐటీ నాన్ ఐటీ జాబ్స్ని ప్రతి కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ని రిక్రూట్ అయ్యే విధంగా తీసుకురావటం అది ఏఎస్ఎన్ కాలేజీకే చెందింది. సో ఈ సంవత్సరం కూడా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ భద్రతతో బయట పంపే కార్యక్రమం ప్రిన్సిపల్ రామచంద్ర చేయటం, పర్టికులర్గా టీసీఎస్ కంపెనీలో ఈ 47 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం ప్లస్ వీళ్ళకి 2,70,000 ప్యాకేజ్తో జాబ్ రావటం ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. కాలేజీ గత 20 సంవత్సరాల నుంచి ఈ టీసీఎస్ కానీ అట్లాగే అనేక ఐటీ కంపెనీస్తో కాలేజీ నోడల్ సెంటర్గా ఉండటం కానీ కాలేజీ హబ్గా ఉండటం కానీ ప్లస్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ అప్డేట్ అవ్వటం, కోర్సును అప్డేట్ చేయటం, అలాగే రామచంద్ర వాళ్ళ టీంని లైఫ్ స్కిల్స్లో అప్డేట్ చేయటం ప్లస్ వెరసి కాలేజీకి ఉన్న డిసిప్లిన్ ఇవన్నీ కలిపి ఏంటంటే స్టూడెంట్కి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఒక మంచి జాబ్తో వాడిని డిగ్రీ నుంచి జాబ్ క్యాంపస్కి వెళ్ళే విధంగా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఈ సంవత్సరం కూడా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి జాబ్తో బయటకు వెళ్ళే విధంగా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ వాళ్ళ టీసీఎస్ బీపీఎస్ ఐటీఎస్ విభాగానికి రిక్రూట్మెంట్ నిర్వహించింది. ఈ రిక్రూట్మెంట్ హైబ్రిడ్ మోడ్లో జరిగింది. అంటే కొంత భాగం ఆన్లైన్లో కొంత భాగం డైరెక్ట్ ఎంట్రీస్ ద్వారా ఈ ప్రాసెస్ జరిగింది. దానిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ బీకామ్ విద్యార్థులు 47 మంది సెలెక్ట్ అవటం చాలా సంతోషతగ్గ విషయం. మారుతున్న ఈ పరిణామాలు తర్వాత జాబ్ మార్కెట్ సెనారియోస్లో మేము డెఫినెట్గా ఇది ఒక మంచి విజయంగా భావిస్తున్నాము. దీనికి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ జాబ్స్ ఏదైతే టీసీఎస్ రిక్రూట్ చేస్తుందో డిగ్రీ స్టూడెంట్స్ని ప్రత్యేకంగా దానికి తగ్గ ట్రైనింగ్ మొదటి నుంచి కూడా ప్లాన్ చేసుకుని మేము వర్చువల్ తర్వాత డైరెక్ట్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రిక్రూట్మెంట్లో ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా చాలా ఎకోసిస్టమ్ డెవలప్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దానికి హైబ్రిడ్ మోడ్ మేము కూడా అంటే వర్చువల్గా స్టూడెంట్ కొంత ట్రైన్ అయ్యేటట్టు మా లైఫ్ స్కిల్స్ ద్వారా డైరెక్ట్ ట్రైనింగ్ రెండింటిని కలిపి ముందుకు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మేము గమనిస్తూ కూడా ముందు రోజులు ఇంకా మార్పులు రాకపోతున్నాయి. రిక్రూట్మెంట్స్కి ముందు చాలా మార్పులు రాకపోతున్నాయి. ఆ దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్ని సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లోకి తీసుకెళ్లాలనే నాకు ఉద్దేశంతో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఆ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని విధాల ఈ రిక్రూట్మెంట్స్కి ఎకోసిస్టమ్ డెవలప్ చేసి కాలేజీని ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా మంచి రిక్వైర్మెంట్స్తో జాబ్స్ రావటం అనేది
ఒక మంచి అచీవ్మెంట్కి భావిస్తూ అన్నిటికీ సపోర్ట్ చేస్తున్న మా ప్రియతమ కరస్పాండెంట్ అలానే మాజీ ఎమ్మెల్యే గారు అన్నాపతి శివకుమార్ గారికి ప్రిన్సిపల్గా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి చాలా టఫ్ టైంలో 47 మంది టీసీఎస్ సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థిని కూడా